నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ దేశం పైన భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ లోని ప్రజలకు అత్యవసరమైన నీళ్లు కావచ్చు, కరెంటు ఏదైతే ఉందో ఆ యొక్క పవర్ ప్లాంట్లు మరియు డీశాలినేషన్ సెంటర్లు లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ప్రజలు మనం చూసుకుంటే ఇరాన్ కోరుతూ ఉన్నారన్నమాట. దయచేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నీటి శుద్ధి కర్మాగారాలు, పవర్ ప్లాంట్ల మీద దాడి చేయవద్దని చెప్పి కోరుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే గాని కువైట్ దేశానికి సంబంధించి 90% నీటి వనరులు మనం చూసుకుంటే డీశాలినేషన్ సెంటర్ల వద్ద వస్తూ ఉన్నాయన్నమాట. అంటే సముద్రంలోని ఉప్పు నీటిని ఫిల్టర్ చేసి కువైట్ దేశం ప్రజలకు కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రస్తుతం అటువంటి నీటి శుద్ధి కర్మాగారాలు కానీ పవర్ ప్లాంట్ల పైన దాడులు చేయడం వల్ల కువైట్ దేశం పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తే అంధకారంలోకి వెళ్తుంది. నీళ్లను ఆపివేస్తే కానీ ప్రజల యొక్క ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి దయచేసి ఇటువంటి పవర్ ప్లాంట్ కానీ నీటి శుద్ధి కర్మాగారాల పైన దాడి చేయవద్దని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఇరాన్ కోరుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కానీ ప్రజలకు అన్నం లేకపోయినా కొద్ది రోజులు బ్రతకచ్చు, కానీ నీళ్లు లేకపోతే ఇబ్బంది కాబట్టి. అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానీ నీటి శుద్ధి కర్మాగారం పైన దాడి జరిగినా కానీ అక్కడ మేము యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఇరాన్ ఏం చెబుతూ ఉందంటే కానీ అమెరికా, ఇజ్రాయిల్ మా యొక్క పవర్ ప్లాంట్లు మరియు డీశాలినేషన్ సెంటర్ల మీద దాడి చేస్తూ ఉంది. అందుకే మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని పవర్ ప్లాంట్లు మరియు డీశాలినేషన్ సెంటర్లు లక్ష్యం చేసుకున్నామని చెబుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఇజ్రాయిల్లో ఉన్న డీశాలినేషన్ సెంటర్లు కావచ్చు, లేకపోతే పవర్ ప్లాంట్లు కావచ్చు, వాటి మీద దాడి చేస్తే బాగుంటుంది. కానీ యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.